వాటర్ డ్రింక్ చేసాం కదా, అది డీవార్మింగ్ లాగా కూడా పనిచేస్తుంది. మంచి లూజ్ మోషన్ అవుతుంది. ఒకసారి లూజ్ మోషన్ అయితే ఏమన్నా అట్లా ఉంటే అంతా వెళ్ళిపోతుంది. వెరీ గుడ్ రిజల్ట్. నేను నిన్న చూసినాను, నిన్న ఎవరో ఆన్సర్ చేయలేదు, నేను అనుకున్నాను చూద్దాంలే అని, కానీ ఈరోజు పెట్టారు కదా, హ్యాపీ, చాలా హ్యాపీ. ప్రాచి కూడా పెట్టింది, బర్పింగ్ వస్తూ ఉండే అని. అండ్ గుడ్, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ సిమ్టమ్స్ యాక్చువల్లీ. అండ్ టూ మచ్ కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళందరికీ కూడా ఇది 1% కాదు 100% తగ్గుతుంది. ఇది తగ్గిపోతుంది అన్నట్టు, క్యూర్ అయిపోతుంది అది కంపల్సరీగా. అట్లా వన్స్ ఇన్ ఏ వీక్ చేస్తే, మనం ఏమంటే ఎక్కువ టూ మచ్ కాన్స్టిపేషన్ ఉంటే వాళ్ళకి ఏమన్నా బీపీ అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ లేకుంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యూజ్ చేయొచ్చు. సార్ సెకండ్ టైం చేస్తే అదే రిజల్ట్ రాదు కదా, రెండో రోజు వరుసగా చేస్తే డిఫరెంట్ వస్తుంది, ఆ సేమ్ రిజల్ట్ రాదు. నేను ఫస్ట్ డే చేస్తే అలా అనిపించి నేను సరిగ్గా చేయలేదేమో అని మళ్ళీ నెక్స్ట్ డే వీక్లీ వన్స్ మాత్రమే మీకు అలా అనిపిస్తుంది. ఏ థెరపీస్ అయినా కూడా వీక్లీ వన్స్, ఎందుకంటే లోపల ఉండే సిస్టమ్ అది అడ్జస్ట్ అయిపోతుంది కదా. అదే చాలా ఇరిటేషన్ వచ్చింది సార్, ఫస్ట్ అంతా టైట్ అయిపోయి ఇరిటేషన్ బర్పింగ్ అంతా వచ్చింది, నేను సరిగ్గా చేయలేదేమో అని సెకండ్ డే చేస్తే చాలా తొందరగానే తాగేసాను మొత్తం నీళ్ళని. అది కావాలా వాటర్ మనం తాగిన తర్వాత చెస్ట్ లోకి వచ్చినట్టు అయింది సార్, కానీ అది బయటికి వస్తే అనుకున్న వామిటింగ్ సెన్సేషన్ లేక అది కుంభకాలు అయిపోయింది. మనం బ్రీతింగ్ కూడా స్లో అయిపోతుంది. అప్పటికి వాటర్ కంప్లీట్ అయినాక బేకౌట్ వచ్చేసింది, డైజెషన్ అయినట్టు. ఆఫ్టర్ మార్నింగ్ మోషన్ ఫ్రీ అయిపోయింది. అదే అలాగే అవుతుంది. దాని సిస్టమ్ ఏమంటే, మనం నీళ్ళు తాగినప్పుడు అప్పుడు ఏమనిపించదు, ఒక 2 seconds 3 seconds లేదా 1 minute లోపల ఏమవుతుందంటే కొంచెం ఒకసారి ప్యూకింగ్ సెన్స్, కొంచెం వామిటింగ్ వచ్చిన ఫీల్ ఉంటుంది, అంతే, రాదు. దాని తర్వాత మనకి మంచి కంప్లీట్ మోషన్ క్లియర్ అయిపోతుంది. చాలా 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 మంచి థెరపీ. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే డీటాక్స్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో మనం ఏమంటే, ఇప్పుడు మీరు ఉట్టి వాటర్లు చేశారు కదా, అది లైట్ అంబలి అంటాం కదా, గంజి, రాగి గంజి, అట్లాంటి దాంట్లో కూడా చాలా తిన్ను లిక్విడ్ లాంటివి చేసి తాగాలి. 1 లీటర్ ఏదైనా అంతే తిన్నుగా ఉండాలి. కానీ ఇప్పుడే వద్దు, కొద్ది రోజులు ఇది ప్రాక్టీస్ చేసినాక అది చేయండి. అది చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తుంది. యాక్చువల్లీ లివర్లో వచ్చేటువంటి చాలా ప్రాబ్లమ్స్ని ఇది అవాయిడ్ చేస్తుంది. మేజర్గా ఏంటంటే ఫ్యాటీ లివర్, HDL, LDL ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి వచ్చేటువంటి, కొలెస్ట్రాల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ బాగా పనిచేస్తుంది ఇది. ఇంకా చాలా మందికి ఏమంటే తెలియకుండానే గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి పాపం తెలియదు, వాళ్ళు ఏం తిన్నా కూడా గ్యాస్ వెళ్తూ ఉంటుంది. వాళ్ళు ఎవరన్నా ఫంక్షన్లో కూర్చోవాలన్నా, వేరే వాళ్ళతో కూర్చోవాలన్నా వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు. అలా ఓకేనా. ఇది ఎట్లా అంటే కౌ అన్నట్టు, కౌ డ్రింక్ చేస్తుంది కదా వాటర్, అలా కౌలాగా డ్రింక్ చేయడం అన్నట్టు. అందుకే కౌది మూత్రం కానివ్వండి, కౌది ఏదైనా కూడా చాలా పవిత్రమైనది, చాలా బాగుండేది. ఎందుకంటే అది ప్రతిరోజు డీటాక్స్ చేసుకుంటుంది అన్నట్టు. అందుకే దాంట్లో ఎట్లాంటి డిసీజెస్ ఉండవు. దానికోసమని ఆ పాలు మనం తాగుతాం అన్నట్టు. అలా దానికోసమని, ఎందుకంటే కౌ డైలీ మళ్ళీ బఫెలో కూడా అలాగే చేస్తుంది, కానీ బఫెలో ఫుల్ డీటాక్స్ చేసుకోదు, కౌ మాత్రమే కంప్లీట్ డీటాక్స్ చేసుకుంటుంది అన్నట్టు. కాబట్టి కౌ మిల్క్ మనకు చాలా మంచిది అని, దానికోసం అని సైంటిఫిక్ రీజన్. చేసుకుంటావి, కానీ వాటన్నిటికీ వేరే 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 సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ అని మనం ఇంకంత డీప్గా వెళ్ళలేదు, వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు బెలూన్ కూడా మీరు బాగా చేశారు, నాకు ఇష్టమైంది బెలూన్ చేసింది కూడా. కాకపోతే ఆ 15th బెలూన్ కూడా సేమ్ సైజే వచ్చింది. మీకు టైం ఇంక్రీజ్ అయిందని మీరు రాసినారు, కానీ సైజు నాకు అంతే కనబడుతున్నాయి అన్ని బెలూన్స్. మళ్ళీ అందరూ పెట్టలేదు, ఒక 4-5 మెంబర్స్ మాత్రమే పెట్టారు. ఏదన్నా హోంవర్క్ ఇస్తే అందరూ ఒక్కరు చేస్తే వేస్ట్ కదా.
అందరూ చేయాలి. ఇది మీ అందరి కోసమే, నా కోసం కాదు కదా. అందరూ చేయాలి. ఒక 4-5 మెంబర్స్ మాత్రమే పెట్టారు, వేరే వాళ్ళు ఎవరు పెట్టలేదు. ఇదేమంటే నేను చేశాను సార్, పెట్టలేదు. నేను చేశాను, లాస్ట్ 4-5 ఇంక్రీజ్ అయింది బాగా. పెట్టాలి, ఎవరు చేసినా కూడా పెట్టాలి, లేకుంటే నాకు తెలియదు కదా సార్, నాకు తెలియాలి అదే. ఎందుకంటే నేను అన్ని ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాను, నేను ఆ సైజ్ కూడా చూశాను. ఎందుకంటే మీరు దాని మీద 1, 2, 3 అట్లా రాసుకొని పెట్టారంటే నాకు తెలుస్తుంది 15th వన్ చాలా మంచి బ్లో అవ్వాలి, అంటే టైం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ బ్లో కూడా ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఓకేనా? ఇంట్లో చిన్న పిల్లలు ఎవరన్నా అలా ఉంటే కొంచెం మంచి బెలూన్స్, అంటే కొంచెం ఈ నార్మల్ షాప్లో దొరికే బెలూన్స్ అట్లాంటిది కొంచెం వద్దు, అవి బాగుండవు. కానీ కొంచెం మంచి బెలూన్స్ తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చి ఇది ప్రాక్టీస్ చేయవచ్చు. కొంచెం పైన కొంచెం వాష్ చేసి ఇస్తే మంచిది, పిల్లలకి చాలా బాగుంటుంది. లేకుంటే స్ట్రా యూజ్ చేసి కూడా చేయొచ్చు, అది బాగుంటుంది. తర్వాత మీరు డెంటల్ థెరపీ చేసేటప్పుడు హ్యాంకీ చేశారు కదా, ఖర్చుప్తి, అది కూడా ఎవరు ప్రాక్టీస్ చేసలేరు అనుకుంటాను, ఎందుకంటే అది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మన క్లాస్లో మన మెయిన్ ఉద్దేశం ఏమంటే, నా మెయిన్ ఉద్దేశం ఏమంటే మీరు ఆసన చేయడము అది కాదు, మెయిన్ ఉద్దేశం అది కాదు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే థెరపీస్. మనం ఏదైతే ఆసన చేయించినా కూడా ఆ ఆసన కూడా మీకు దేనికి బెనిఫిట్ అవుతుందంటే, నేను చెప్పాను కదా, అన్ని రకాలు, అంటే ప్రతి ఒక్క మజిల్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి అది ఒక థెరపీ కిందకి కౌంట్ అవుతుంది అన్నట్టు. నేనేదో మీ ఆసన వేసి ఫ్లెక్సిబిలిటీ కాంపిటీషన్ కోసం అని నేర్పించట్లేదు. కాబట్టి ఈ థెరపీస్ అన్ని ఎలా అంటే మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే మీకు దాని రిజల్ట్ తెలుస్తుంది. అదే, ఇంకొకటి ఏమంటే రోజు అవసరం లేదు, రోజు సేమ్ థింగ్ చేయాల్సిన అవసరం లేదు, అది వేస్ట్ చేసుకొని కూడా వేరేది ఒక రోజు ఒకటి, ఇంకొకటి రోజు ఇంకొకటి చేసుకోవాలి. వామిటింగ్ ఫీల్ ఉంటుంది, 1-2 days అలా ఫీల్ అవుతారు, బట్ తర్వాత మీకు అది నార్మల్ అయిపోతుంది. దాంట్లో ఒక డౌట్ సార్, టీత్ కి ఫ్లోరోసిస్ ఉంటుంది కదా సార్, ఎల్లోయిష్, అది వెళ్ళదు, అది వెళ్ళదు. బట్ గమ్ స్ట్రెంథనింగ్ అవుతుంది, క్యావిటీ రాదు, అండ్ రూట్ కెనాల్ అట్లాంటివి చేసుకోవాల్సిన అవసరం పడదు. సార్ నాకు ఒక డౌట్, ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ ఉంటాయి కదా సార్, మీరు మొన్న అడిగితే అన్నీ అవుతాయి, ఫస్ట్ ఏది స్టిమ్యులేట్ అవుతుంది? జంక్షన్ బాక్స్ దగ్గర స్టిమ్యులేట్ అయితే ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తం స్టిమ్యులేట్ అవుతుందా? మీరు అదే ఒక మంచి క్వశ్చన్ అడిగినారు. ఎండోక్రానిక్ సిస్టమ్ అంటే మీరు యూఆర్ ఇంక్రీజింగ్ ద మెటబాలిజం అన్నట్టు, అంతే. యూఆర్ ఇంక్రీజింగ్ ద మెటబాలిజం కాబట్టి ఎండోక్రానిక్ సిస్టంలో ఇది అది అని ఉండదు, ఆ కార్డ్లెస్ సిస్టమ్ మొత్తం ఫంక్షన్ అవుతుంది. సో వైర్లెస్ కమ్యూనికేషన్ మొత్తం, వైర్లెస్ కమ్యూనికేషన్. మనం ఏం చేస్తున్నామంటే మెటబాలిజాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, కాబట్టి ఆటోమేటిక్గా అది అవుతుంది అన్నట్టు. అంటే ఇంతకు ముందు వరకు ఎట్లా అంటే థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది అట్లా నేర్చుకున్నాం కదా సార్. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి కూడా ఎండోక్రైన్ సిస్టమ్ అంటే యూఆర్ స్పీకింగ్ అబౌట్ ఆల్ ద గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ కదా, అప్పటి నుంచి వెళ్ళి నాకు డౌట్ ఉంది. ఎప్పుడైనా కూడా ఏమంటే ఈ ఎండోక్రానిక్ అనేది డిపెండింగ్ ఆర్గన్స్ అన్నట్టు. ఇది ఒక్కటి చేస్తే ఎండోక్రానిక్ సిస్టంలో ఈ థైరాయిడ్ ఒక్కటే వర్క్ అవుతుంది అని అనుకోకూడదు. ఇది ఎందుకంటే ఇది డిపెండింగ్ ఆర్గన్, దీని మీద ఇంకా చాలా డిపెండ్ అయి ఉంటాయి అన్నట్టు, అవన్నీ ఫంక్షన్ చేస్తుంది. మేజర్ ఎక్కడ మనకు ఇది చేంజెస్ కనిపిస్తుందంటే మెటబాలిజంలో. మెటబాలిజం ఒక్కసారి చేంజెస్ అయిందంటే మొత్తం ఎండోక్రానిక్ సిస్టమ్ పనిచేస్తుంది. ఎండోక్రానిక్ సిస్టమ్ ఒక్కసారి బాగా పనిచేసింది అనుకో, మెటబాలిజం 1 to double అవుతుంది. కాబట్టి కంప్లీట్ ఆర్గన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. మెటబాలిజం తోటి చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఆర్గన్ కలర్ చేంజ్ అవ్వదు. భస్త్రిక కూడా యూ సెడ్ ద సేమ్, ఆర్గన్ కలర్స్ చేంజ్ అవ్వవు. ఎప్పుడైనా మనకు ఆర్గన్ కలర్స్ చేంజ్ కాలేదంటే ఆర్గన్స్ చాలా హెల్దీ అని అర్థం. సార్ నాకు ఒక అబ్జర్వ్ చేశాను సార్, ఇవి ఆల్ ద థెరపీస్ అంటే దో ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ ఆల్ ద
బట్ నా టీత్ కొంచెం కలర్ అయితే వైటిష్ గా బాగున్నాయి సార్. అది నాకు వెరీ గుడ్ మ్యామ్. 100% కాదు మ్యామ్. నేను చెప్పాను కదా మీకు, ఇది చేస్తే, కొన్ని థెరపీస్ చేస్తే 100%, 1000% యూ విల్ గెట్ ఎ రిజల్ట్, ఇమీడియట్ రిజల్ట్. ఈరోజు ఒక ఆయుర్వేద కాన్ఫరెన్స్ అయింది బెంగళూరులో. అది ఇంటర్నేషనల్ లెవెల్. అంటే ఒక అరౌండ్ 7,000 ఆయుర్వేద డాక్టర్స్, వరల్డ్ వైజ్ డాక్టర్స్ అందరు ఇక్కడికి వచ్చారు. ఆయుర్వేదం మన ఇండియానే చాలా ఫేమస్. ఇండియాలోనే పుట్టింది, ఇండియాలోనే పెరిగింది, అన్ని ఇండియాలోనే అయింది. ఇండియాలో చదువుకొని వెళ్ళి వేరే దేశాలలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు అక్కడ కాలేజెస్ పెట్టి, అక్కడ ఆయుర్వేద యూనివర్సిటీస్ పెట్టి, అక్కడ డెవలప్ చేసి ఆయుర్వేద వేరే కంట్రీలలో చాలా బాగా రన్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఎక్కువ డ్రగ్ ఉండదు, దాని మీద డిపెండెన్సీ ఉండదు, అదంతా. ఈరోజు ఒక కాన్ఫరెన్స్ అయింది, ఆయుర్వేద కాన్ఫరెన్స్. దానికి నన్ను పిలిచారు గెస్ట్గా. పిలిచినప్పుడు నేను వెళ్ళినాను, మాట్లాడాను. ఈరోజు మాట్లాడేటప్పుడు ఏమైందంటే అదొక టాపిక్ వచ్చింది. ఆయుర్వేదంలో యోగా కూడా ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్పాను అన్నట్టు వాళ్ళకి, సరే ఒక 5 minutes టైంలో ఒక థెరపీ చేపిస్తాను, దాని రిజల్ట్. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు ఎవరు ఉండరు, డాక్టర్సే ఉంటారు కాబట్టి ఆ రిజల్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది అన్నట్టు వాళ్ళకి. అని ఒక థెరపీ చేపించాను ఈరోజు. చేపిస్తే ఎవరు సర్ప్రైజ్ అన్నట్టు, రేపటి నుంచి ఇట్లాంటి రిజల్ట్ కూడా ఉంటుందా అని. 5 minutes లో కూడా రిజల్ట్ వచ్చే థెరపీస్ ఉన్నాయి అని. దే ఆల్, అంటే అందరూ చాలా సర్ప్రైజ్, అలాగే చూస్తూ ఉండిపోయినారు. చాలా మంది మాట్లాడలేకపోయినారు, నిజంగా సార్ ఎలా అవుతుంది అది అని. నేను అన్నది అంతే తెలుసుకోవాలంటే మన దగ్గరికి రావాలి, లేకుంటే ఎలా ఒక్క రోజులో ఎలా తెలుస్తుంది తెలియదు. అందుకని సరే, ఈరోజు ఇంకొకటి మనం కొత్తగా ప్రాక్టీస్ చేయాల్సింది ఏమంటే, మీ రైట్ థంబ్ తీసుకోండి. అందరూ తీసుకున్నారు కదా. రైట్ నాస్ట్రల్ని క్లోజ్ చేయండి, కళ్ళు మూసుకోండి. Someone come. Third floor. మాట్లాడేది ఇంకా ఎవరిని ఉంటాయి. ఓ పని అయిపోతుంది, మీ వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడేసాయి. ఓకే, ఏం చేశారు? ఏం చేయాలో తెలియక బ్రీత్ అవుట్ చేశాను సార్.
అబ్జర్వ్ నేను చేసి చెప్పలేదు కదా మీకు. మీరు చెప్పలేదు, బట్ బ్రెత్ తీసుకో ఆటోమేటిక్ వెళ్తుంది కదా సార్. న్యాచురల్ బ్రెత్ అబ్జర్వ్. ఏం చెప్పపోయినా అందరు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి చేశారు కదా. లేదు సార్, జస్ట్ అబ్జర్వింగ్ ద లెఫ్ట్ నాస్ట్రల్ బ్రెత్ సార్. నేనేం చెప్పలేదు మిమ్మల్ని రైట్ తమ్ముని నోస్ పైన పెట్టండి అని చెప్పాను అంతే, కానీ అది ఏం చేయాలో చెప్పలేదు నేను. సరే ఓకే, చేశారు కదా లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి వెళ్ళి. ఓకే, సేమ్ రైట్ తమ్ముని రైట్ నోస్ కిందకి తీసుకోండి. ఆ బ్రీతింగ్ కి ఈ బ్రీతింగ్ కి ఏమైనా డిఫరెంట్ ఉందా అబ్జర్వ్ చేయండి.
స్టోరీ బుక్స్ తెచ్చుకోవాలి. ఏం డిఫరెన్స్ ఉంది? బ్రెత్ హెవీగా వెళ్తుంది సార్. సార్ ఎఫర్ట్ అవసరం లేదు ఇందాక ఇక్కడ పెట్టినప్పుడు, ఇప్పుడేమో ఇట్ రిక్వైర్డ్ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది బ్రెత్. ఇక్కడ పెట్టినప్పుడు నాకు ఇక్కడ పెట్టినప్పుడు ఈజియర్ అనిపించింది సార్. ఫ్లో ఎక్సలేషన్ ఈజ్ మచ్ మోర్ ఈజియర్ దాన్ ఇట్లా క్లోజ్ చేసిన దానికన్నా. ఐ ఫెల్ట్ ఎఫర్ట్ ఈజ్ మచ్ లెస్ సార్. అండ్ బ్రీత్ ట్రావెలింగ్ టువర్డ్స్ వాట్? బ్రీత్ ఎటువైపు ట్రావెల్ చేసింది? ఇది పెట్టినప్పుడు ఎటువైపు ట్రావెల్ చేసింది? బ్రీత్ ఇక్కడ పెట్టినప్పుడు ఎటువైపు ట్రావెల్ చేసింది? సార్ రెండోసారి నాకు కొంచెం షాలోగా అనిపించింది సార్ బ్రెత్. అంటే ఇక్కడ పెట్టినప్పుడు షాలో బ్రెత్ అనిపించింది. ఎక్కువ పెద్ద ఇది నార్మల్ గానే ఉంది, న్యాచురల్ గా ఉంది సార్. ఇది మాత్రం కాసేపు కొంచెం సేపు తర్వాత ఒక్కరో కంఫర్ట్ వచ్చిందండి. అండ్ ఇంకొకటి సార్, ఇంకోటి అంటే ఇలా చేసినప్పుడు ప్రెషర్ ఎక్స్లేషన్ లో కూడా ఇక్కడ ఇటు నుంచి కూడా కొంచెం ప్రెషర్ వస్తుంది రైట్ సైడ్ క్లోజ్ చేసినప్పుడు. మళ్ళీ ఫస్ట్ దానికేమో కంప్లీట్ డయాఫ్రమ్ మీద ప్రెషర్ అనిపించింది, సెకండ్ దానికేమో ఓన్లీ లెఫ్ట్ సైడ్ డయాఫ్రమ్ మీద ఎక్కువ ప్రెషర్ అనిపించింది. మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి, ఎందుకంటే సార్ ఫర్ మీ ఫాలో ద బ్రీతింగ్. నేను చెప్పాను అనుకోండి అది మీ మమ్మీకి, మీరు నేను చెప్పిందన్నీ విని ఫాలో అవుతారు. అలా ఉండకూడదు, మీరే అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ చేసినప్పుడు అప్పర్ అయిపోతుంది సార్, సెకండ్ లెఫ్ట్ నోస్కిట్ డౌన్ ఇలా అయిపోతుంది. అప్పర్ ఐబోల్ దెన్ నోస్కిట్ రివర్స్ ఫ్లో ఇలా వెళ్తుంది సార్. ఫర్ మీ కింద పెడితే ఐ ఫెల్ట్ సెంట్రల్ బ్రీదింగ్ సార్. క్లోజ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్స్ గోయింగ్ టు ద లెఫ్ట్. మళ్ళీ ఒకసారి చేయండి. ఇప్పుడు ఒక 5 బ్రీతింగ్స్ చేయండి. రైట్ నాస్ట్రల్ క్లోజ్ చేసి ఇన్హేల్ ఫ్రమ్ ద లెఫ్ట్ నాస్ట్రల్. ఆ బ్రీత్ని మీరు ఫ్రమ్ టిప్ ఆఫ్ ద నోస్ ఫాలోగా ఉండి అది ఎప్పుడు వైపు వెళ్తుందో చూడండి, నాకేం చెప్పొద్దు. Continue, change your tip of the tongue, tip of the thumb.
రిలాక్స్. చెప్పండి. సెకండ్ టైం అయితే సలవా ఇంక్రీజ్ అయింది సార్ ఇక్కడ. ఫస్ట్ వన్ బిహైండ్ ఐకి వెళ్ళినట్టు అనిపించింది సార్, లెఫ్ట్ సైడ్ ఐకి వెళ్ళినట్టు అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ ఫస్ట్ వన్ ఏమంటే వితౌట్ యువర్ నాలెడ్జ్ ఇస్ ట్రావెల్ టువర్డ్స్ యువర్ రెస్పిరేటరీ సిస్టమ్, కిందికి వెళ్తుంది, లంగ్స్ వైపు వెళ్తుంది. ద సెకండ్ వన్ సపోర్ట్ ఆఫ్ లంగ్ అండ్ సపోర్ట్ ఆఫ్ యువర్ డయాఫ్రామ్, ద బ్రీత్ విల్ ట్రావెల్ టువర్డ్స్ ద హెడ్. అందుకే మీకు ఏమవుతుందంటే దాంట్లో ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం అది షార్ప్ బ్రీత్ అవుతుంది. ఆ షార్ప్ బ్రీత్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్రీత్ జనరల్గా ఇట్ ట్రావెల్స్ టువర్డ్స్ ద హెడ్. అది మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, ఓకేనా? ఎప్పుడైనా కూడా మనం బ్రీత్ చేసేటప్పుడు చాలా మంది దగ్గర ఒక క్వశ్చన్ ఉంటుంది, నేను కూడా మిమ్మల్ని చాలాసార్లు అడిగాను, ఏ బ్రీత్ చేసినా కూడా లంగ్స్కే కదా వెళ్ళేది అని. ట్రూ, లంగ్ ఏమంటే అదొక ఇన్స్ట్రుమెంట్, అదొక డివైజ్, అది పంప్ చేసే ఒక డివైజ్. కానీ దాని లోపలికి వెళ్ళి దాంట్లో నుంచి వెళ్ళి ఇంకా వేరే దగ్గర అట్లా కాకుండా అదొక డివైజ్ టు సప్లై ద ఆక్సిజన్ అన్నట్టు. ఎక్కడికైనా సప్లై చేయడానికి అదొక యూటిలైజ్ అయ్యే ఒక డివైజ్. ఆ డివైజ్ ఏమంటే మనము కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేస్తే మనకు అట్లా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నా చేతిలోకి బ్రీత్ వస్తుందంటే అట్లా ఫీల్ కాదు, చేతిలోకి వస్తుందని నేను నా ఫింగర్స్ దగ్గరికి ఇన్హేల్ చేస్తున్నంటే ఫీల్ చేస్తే కాదు, అది ఇట్ వోంట్. ఎందుకంటే దానికి స్పేస్ ఉండాలి, దానికి ఆ స్పేస్ ఉంటేనే అవుతుంది. ఇప్పుడు న్యూరాన్స్లో వెళ్తుంది అనుకోండి, నర్వ్స్లో వెళ్తుంది అనుకోండి, మీకు తెలియదు, యూ వోంట్ ఫీల్ దట్. అట్లా ఇప్పుడు ఇది పైకి కిందికి ఫీల్ అవుతుంది, ఓకేనా? ఇంకొక బ్రీత్ చెప్తాను, మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది అబ్జర్వ్ చేస్తేనే నేను దానిలో ఉండేటువంటి యాక్చువల్లీ ప్రాణాయామం ఎందుకు చేస్తారో, ఏం రిజల్ట్ వస్తుంది అనేది మీకు అర్థం కావాలి. అర్థమైతే కానీ ప్రాణాయామం గురించి చాలా కష్టం. ఎక్స్టర్నల్ చాలా తొందరగా అర్థమవుతుంది. ఎక్స్టర్నల్గా ఏం ఆసన చేస్తున్నాం అనుకోండి తొందరగా అర్థమవుతుంది. మీరు ఆసన సరిగ్గా చేయకుంటే నేను కరెక్షన్ చేయొచ్చు, కానీ ప్రాణాయామంలో కరెక్షన్ చాలా కష్టం. మీరు చెప్పింది నేను వినాల్సింది, అంతేగాని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. రిజల్ట్ అందరికి రిజల్ట్ అదే ఉందంటే మీరు కరెక్ట్ చేశారు, ఒక్కొక్క రిజల్ట్ ఒక్కొక్కటి ఉందంటే తప్పు చేస్తున్నారు, ఓకేనా? రైట్. ఇంకొకటి రజని, అక్కడ పని అయిపోతే తలిపేసేసి అక్కడ చాపేసేసుకుని ఇచ్చే. ఇన్హేల్ ఫ్రమ్ ద బోత్ ద నాస్ట్రిల్స్ అండ్ క్లోజ్ యువర్ నోస్, లైక్ ఇట్లా టైట్ చేసి పట్టుకోండి. ఓకే, చేయండి. అంటే బ్రెత్ని హోల్డ్ చేయాలి. బ్రెత్ ఆఫ్టర్ ఇన్హేల్ జస్ట్ హోల్డ్ ద బ్రెత్, అది ఇట్లా ఫింగర్స్ తోటి టైట్ చేసి పట్టుకోండి. Okay, relax.
చెప్పండి. రజనీ దానికి అర్థం కాలేదు, చూపించు. సార్ ఎప్పుడు నాకు హోల్డ్ చేసిన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది సార్. అంటే ఇట్లా కొంచెం తర్వాత ఈ పైకి హెడ్ వైపే పుట్ అవుతుంది ఇట్లా అనిపిస్తుంది. ఒకసారి రిలీజ్ చేసాక డయాఫ్రమ్ మూమెంట్ తెలిసింది. అడుగుతుంది. నాకు లంగ్స్ ఇట్లా బ్లో అయినట్టు అనిపించింది సార్. ఇంకా ఇయర్ మీద ప్రెజర్ పడింది సార్ కొద్దిగా, అండ్ డయాఫ్రామ్. ఇక్కడ చూడండి, మనము ఆసనాస్ చేసేటప్పుడు చాలా మంది, బద్రి సార్ యూఆర్ లిజనింగ్? సార్ ఓకే. ఆసన చేసినప్పుడు మనము ఫిజికల్గా చాలా స్ట్రెచ్ చేస్తాం, చాలా ఎక్సర్సైజ్ చేస్తాం, చాలా మూమెంట్స్ చేస్తాము. ఒక్క మజిల్ని స్ట్రెచ్ చేయడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. సేమ్ ఇంటర్నల్లీ సింపథిక్ సిస్టమ్ని మనం యాక్టివేట్ చేయాలంటే సేమ్ అంతే కష్టపడాల్సిన అవసరం వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మీరు చేసింది ఏమవుతుందంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఫిజికల్లీ కూడా మీకు థొరాసిక్ రీజన్ కంప్లీట్ ఎక్స్పాండ్ అవుతుంది. మీరు చెప్పకుండానే, నేను మిమ్మల్ని అడగట్లేదు, నేనేం చెప్తున్నాను, మరి ఊరికే బ్రీత్ చేయండి అని చెప్పాను. కానీ మీకు తెలియకుండానే థొరాసిక్ ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు ఆ థొరాసిక్ ఎక్స్పాండ్ అయినప్పుడు మీ అబ్డమెన్ బల్జ్ కావట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎందుకంటే జనరల్గా మనం ఏ బ్రీత్ తీసుకున్నా కూడా బల్జ్ చేస్తాం అబ్డమెన్ని. ఈ 2 ఫింగర్స్ యూస్ చేసి మనం హోల్డ్ చేస్తే అబ్డమెన్ కాంట్రాక్షన్ అవుతుంది, చెస్ట్ మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా? ఈ ఇన్నర్ థొరాసిక్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి డయాఫ్రామ్ ఏమవుతుందంటే మిమ్మల్ని తొందరగా బ్రీత్ వదిలేయమని అడగదు, తొందరగా వదిలేసేయండి నేను ఉండలేను అని అడగదు. ఎట్లా అడుగుతుందంటే ట్రై చేయి, వదిలేసే మెల్లగా అని అడుగుతుంది. మళ్ళీ లేదంటే మనల్ని ఏమంటుంది, వదిలేసేయండి నా బ్రీత్ ఇంతసేపు నేను తట్టుకోలేను ఉంటుంది. ఇది ఒక్కటి క్లోజ్ చేస్తే అప్పుడు బ్రీత్ అడుగుతుంది నిదానంగా, ట్రై చేయి, నన్ను వదిలేసేసాయి, మెల్లగా స్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అన్నట్టు బ్రెయిన్కి, వదిలేయి చాలు ఇంకా అని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్రీత్ మనం హోల్డ్ చేస్తే స్పీడ్ రియాక్షన్ అవుతుంది, లేదు నేను ఉండలేను వదిలేసేయమని చెప్పేస్తుంది అన్నట్టు. ఇలా స్లో రిథమెటిక్గా వదిలేయమని చెప్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే థొరాసిక్ ఇంటర్నల్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ అవుతుంది. నీకు బ్రీత్ తీసుకోవడానికి అయితే ఏ ఆర్గన్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయో ఆ ఆర్గన్స్ స్ట్రెంథనింగ్ చేస్తుంది ఇలా హోల్డ్ చేసే బ్రెత్. దీన్ని మనం కుంభక అనొచ్చా, అంతర్కుంభక అనొచ్చా, బాహ్య కుంభక అనొచ్చా. కుంభక మీన్స్ వాట్ ఎవర్ హోల్డింగ్ ద బ్రెత్ ఇట్ ఇస్ కాల్డ్ కుంభక ఓన్లీ. ఏదైనా కానివ్వండి, దేన్ని కూడా మనం హోల్డ్ చేస్తున్నామంటే అది కుంభక. అర్థమైంది కదా? ఓకే. సేమ్ అలాగే బ్రీత్ ఫ్రమ్ యువర్ బోత్ ద లిప్స్, రోల్ చేయండి. రజనీ బయట తాళం వేయటం కూడా ఒకసారి చూపించే. నేను చెప్పినప్పుడు ఓకేనా? కళ్ళు మూసుకోండి, లిప్స్ని రోల్ చేయండి. మీరు అబ్జర్వ్ చేయాలి ఏమవుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. Go for it. తర్వాత బ్రెత్ హోల్డ్. భోంచేరు అన్నీ ఉన్నాయి.
రజనీకి చెప్పు. ఓకే, ఏం చేశారు? రైట్ సైడ్ ఎక్స్పాండింగ్ సార్, రైట్ సైడ్ ఎక్స్పాండ్ అయింది. lateral expansion part. వెరీ గుడ్ అబ్జర్వేషన్. అలా అబ్జర్వ్ చేయాలి. లాటరల్ ఎక్స్పెండిచర్, దిస్ ఇస్ అ గుడ్ అబ్జర్వేషన్. ఎందుకంటే మా వాడు మళ్ళీ అన్నం తింటాడేమో చేసేది అడగలేదు. మనకు సపోర్ట్ చేసేది లంగ్, స్పేస్ ఇచ్చేది డయాఫ్రమ్, బ్రీత్ చేసేది నోస్ అండ్ మౌత్, బట్ ఫీలింగ్స్ ఆర్ డిఫరెంట్. దిస్ ఈస్ కాల్డ్ ఛానలైజింగ్. అర్థం ఎందుకు కదా? దీన్ని మనము ఛానలైజింగ్ అంటాం. ఛానలైజింగ్ అంటే ఒక చిన్న చిన్న నర్వ్స్ని కూడా మనము ఆక్సిజనేటెడ్ చేయొచ్చు. చాలా చిన్న మైన్యూట్ సిస్టమ్, అంటే మన కళ్ళకి కనబడని, మైక్రోస్కోప్లో చూస్తే కనపడేటువంటి సిస్టమ్ని మనము యాక్టివేట్ చేయడానికి వీలవుతుంది. మరి ఎందుకు యోగా, ఎందుకు ప్రాణాయామం అంత బాగా హెల్ప్ చేస్తుందంటే, ఈ ఏమైతే డిఫిషియన్సీస్, డిసీజెస్ ఎక్కడికి వెళ్ళైతే ఫార్మేషన్ అవుతుందో, దట్ ఈస్ స్టార్ట్ ఫ్రమ్ ద మైన్యూట్ సిస్టమ్. అది ఒక్క మైన్యూట్ సిస్టంలో ఎక్కడైనా ఒక మైన్యూట్ స్మాల్ వెయిన్ నర్వ్ ఏదైనా బ్లాకేజ్ ఉందంటే అది ఆ లార్జ్ వెయిన్ వరకు, కెనాల్ వరకు బ్లాక్ చేసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. అది చిన్నదాన్ని బ్లాక్ చేసినప్పుడు అది డిఫిషియన్సీ అవుతుంది. అది పెద్దదాన్ని బ్లాక్ మీడియం దాన్ని బ్లాక్ చేస్తే డిసీజ్ అవుతుంది. అండ్ లార్జ్ దాన్ని చేస్తే అది క్రానిక్ అవుతుంది. అలా ఈ క్రానిక్ వరకు వెళ్ళేదాన్ని కూడా ఇవి మనకు అవాయిడ్ చేస్తాయి. కాబట్టి ప్రాణాయామకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆసన ఒక 10 minutesలో చేయొచ్చు, 1 hourలో చేయొచ్చు, 2 hours చేయొచ్చు. కానీ ప్రాణాయామాన్ని మాత్రం మీరు అలా టైం పెట్టుకొని 1 hour, 5 minutes, 15 minutes అని చేయకుండా ఉండాలి. దీనిలో రిథమ్ మాత్రం కంపల్సరీ. నేను మీకు చెప్పాను కదా, రిథమ్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు కూర్చోవడానికి స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఫస్ట్ రిథమ్ మిమ్మల్ని మీరు కంఫర్టబుల్గా కూర్చోవడానికి స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సెకండ్ రిథమ్ క్రియ, కపాలభాతి కంపల్సరీ చేయాలి, మస్ట్. తర్వాత బ్రిడ్జ్ని కూడా ఫామ్ చేసుకోవాలి. నార్మల్ బ్రీతింగ్కి, క్రియకి బ్రిడ్జ్ని కూడా ఫామ్ చేసుకోవాలి. కాబట్టి అది భస్త్రిక అయిపోయిన తర్వాత, బ్రిడ్జ్ ఫామ్ అయిపోయిన తర్వాత లంగ్స్కి మనం ఏం నేర్పియాలంటే, నేను డిఫరెంట్ బ్రీతింగ్స్ నీకు ఇస్తాను, నువ్వు దాన్ని డిఫరెంట్ ప్లేసెస్కి పంపించమని ఒక మెసేజ్ పంపించాలి. దానికోసం మనము అనులోమ విలోమ చేయాలి. దాని తర్వాత మనం ఏ వేరియేషన్స్ చేసినా కూడా లంగ్స్ యాక్సెప్ట్ చేసి, లంగ్స్కి తెలుస్తుంది, ఓ ఈ బ్రీతింగ్ వస్తుంది, వీళ్ళు ఆల్రెడీ నాకు చెప్పారు కాబట్టి దీన్ని నేను ఫలానా ప్లేస్కి పంపించాలి, ఈ సర్క్యులేషన్ సిస్టమ్ని దీన్ని నేను బాగా చేయాలి అని చెప్పి దాన్ని ఆ ఏరియాకి పంపించేస్తుంది. ఇప్పుడు మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడే డీప్ బ్రీత్ చేస్తున్నారు కదా, కడుపులోకి వెళ్తుందంటే వాళ్ళు ఏమవుతారంటే మెంటల్గా వాళ్ళ మైండ్ని, వాళ్ళ కాన్సన్ట్రేషన్ని కడుపు పైకి తీసుకెళ్తారు. కాబట్టి అది కడుపు బల్జ్, అదే అబ్డమెన్ బల్జ్ అవ్వకున్నా కూడా, కడుపు ఉబ్బుకున్నా కూడా దాన్ని వాళ్ళు కావాలని పర్పస్గా ఉబ్బిపిస్తారు. ఎలా అని హోల్డ్ చేసి దాన్ని పంపు చేస్తారు. అది వేస్ట్ ఆఫ్ దర్ టైం అన్నట్టు. అదే కాకుండా అట్లా చేస్తే పెరినియల్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఏమంటే హెర్నియేటెడ్, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా పెరినియల్ రీజనల్లీ ఏమేమి వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా మందికి తెలిసింది ఏమంటే కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే, కానీ చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు టేర్స్ కూడా వస్తాయి, రెక్టమ్ లోపల టేర్ కూడా వస్తుంది. కొన్నిసార్లు రెక్టమ్ లోపల సిస్ట్ కూడా డెవలప్ అవుతుంది. కొన్నిసార్లు రెక్టమ్ లోపల బ్లీడ్ అవుతుంది, ఆ బ్లీడ్ బయటికి రాదు.
పుట్టి ఫైల్స్ పిస్టల్స్ అవే కాదు, ఇంకా చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే వేస్టేజ్ని అది రివర్స్ వేలో పంపించేస్తుంటుంది. బయటికి వచ్చేదాన్ని కూడా బయటికి రాకుండా లోపలికి వన్ వేలో కూడా దాన్ని రివర్స్ పంపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కుంభకాస్ చేసినా, ఎప్పుడు ఈ ప్రాణాయామ చేసినా కూడా రిధమ్ కంపల్సరీ. ఆ రిధమ్ తోటి ఏమవుతుందంటే ఫస్ట్ ఓపెనింగ్స్ అవుతాయి. ఆ రిధంలో ఓపెనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే మనం యాక్టివేట్ చేపిస్తాం. యాక్టివేట్ ఎక్కడి నుంచి చేపియాలంటే నేను చెప్పాను కదా, మా న్యూరాన్స్ దగ్గరికి చేసుకుంటూ రావాలి. సెల్స్ కోటి అంత సెల్స్ ఉంటాయి, కోటికి సెల్స్ ఉంటాయి, ఎన్నో డై అయిపోతూ ఉంటాయి. ఒక నిమిషానికి బిలియన్స్ ఆఫ్ సెల్స్ డై అయిపోతే కొత్త వస్తూ ఉంటాయి. దానికి వచ్చేదానికి ప్రాణం ఇచ్చి కొన్ని సెల్స్ని మనము ప్రొటెక్ట్ చేసి లోపల పెట్టుకుంటే, ఆ లోపల దాచి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ వచ్చినవి అన్ని చనిపోకుండా కొన్నిటిని సేవ్ చేసి హెల్దీ సెల్ మనం దాచి పెట్టుకున్నాం అనుకో లోపల, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఓల్డ్ ఏజ్ రాదు. ఆ ఓల్డ్ ఏజ్ వస్తుందా లేదా అని మనకు తెలియడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే రింకిల్స్. ఎవరినైనా చూడమని చెప్పండి, మీ ముఖం చూస్తే గుర్తుపట్టరు, మీరు ఏ ఏజ్ ఉంది ఏమని తెలియదు. ఇవాళ రేపు ఎందుకంటే అంత స్క్రీనింగ్ అన్నీ వచ్చినాయి కాబట్టి తెలియదు. మనం కనబడకుండా మన రెండు చేతుల్ని విండోలో నుంచో ఎక్కడి నుంచో బయటికి పెట్టి మన చేతుల్ని చూడమని చెప్పి వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే ప్రాణాయామ చేస్తే మనం చేయి పెట్టినా కూడా మన ముఖం ఎంత హెల్దీగా ఉంటుందో మన చేయి కూడా అంతే హెల్దీగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ ముఖమే హెల్దీగా ఉంటే అయిపోదు, మెయిన్ మన ఏజ్ చూపించడానికి మన హ్యాండ్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మన కాళ్ళు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇంకొకటి ఏమంటే మనం ఎంత దూరము స్క్రీనింగ్ చేసుకున్నా, ఎంత దూరం క్రీమ్ పెట్టినా, పౌడర్ వేసినా, అన్ని చేసినా కూడా మనం క్యావికల్ కింద ఏం చేయలేం. కాబట్టి ఇక్కడ రింకిల్ ఫార్మేషన్ ఉంటుంది, అవి ఏజ్ చూపిస్తుంది. కానీ ఈ సబ్స్టిట్యూట్ ప్రాణాయామాస్, ఈ ప్రాణాయామాలో డిఫరెంట్ వేరియేషన్ ప్రాణాయామాలు ఇవన్నిటిని ఆర్గన్స్నే కాదు, స్కిన్ కూడా ఒక ఆర్గనే కదా, దాన్ని కూడా హెల్దీగా ఉంచుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏం చేస్తుందంటే షైనీగా ఉంచుతుంది, హెల్దీగా ఉంచుతుంది. అందుకోసమని మనము ప్రాణాయామాలలో వేరియేషన్స్ తీసుకుంటాం అన్నట్టు. ఒక్కొక్క ప్రాణాయామ అనులోమ విలోమ చేస్తున్నామంటే మనము ఒక పెద్ద పైప్లో తక్కువ నీళ్ళని పంపిస్తున్నామని అర్థం. అంటే దాని ఫోర్స్ అంతా ఉండదు అని అర్థం. సూర్య అనులోమ విలోమ చేస్తున్నామంటే ఒక పెద్ద పైప్లో కొంచెం ఎక్కువ, దాని ఫుల్ సైజ్ కాకుండా కూడా ఒక 50 to 60% వాటర్ పంపిస్తున్నాం, కానీ కంఫర్టబుల్గానే వెళ్తుందని అని అర్థం. సపోజ్ బైపాస్ చేసామంటే అప్పుడు ఏమవుతుందంటే చిన్న పైపులో ఎక్కువ నీళ్ళు పంపిస్తే ఎంత ప్రెషర్ ఉంటుందో బ్రీత్లో కూడా అలాంటి ప్రెషర్ వస్తుందని అర్థం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక వాటర్ బాటిల్, జనరల్గా నార్మల్ మనం ఈ బిస్లరీ అవి ఉంటుంది కదా, వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ట్రై చేయండి. ఆ బాటిల్ని యూజ్ చేసిన తర్వాత దాన్ని క్యాప్ తీసి దానిలో ఒకసారి బ్లో చేయడానికి ట్రై చేయండి. దానిలో మీరు బ్లో చేయలేదు, అది బ్లో చేస్తూ ఉంటే బయటకు వస్తూ ఉంటుంది. అదే మీరు నార్మల్ ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి, దానిలో బ్లో చేస్తే ఒక సౌండ్ వస్తుంది. ఒక స్టీల్ బాటిల్ తీసుకోండి, దానిలో బ్లో చేసి చూడండి, ఒక వేపర్ లాంటిది ఒకటి వచ్చి మీ ముఖానికి తగులుతూ ఉంటుంది. ఒక పిత్తల్ లాంటి బాటిల్ తీసుకొని చూసినారనుకోండి, ఒక రకమైన వార్మ్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక్కొక్క దాంట్లో మనము చేసేది, మన నోట్లకి వెళ్ళి వచ్చేది ఒకటే బ్రీత్ అయినా కూడా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్లో, ఒక్కొక్క దాంట్లో, ఒక్కొక్క డివైస్లో అన్ని డిఫరెంట్ టైప్స్ రావడానికి కారణం ఏమంటే ఆ మెటీరియల్, ఆ బాటిల్ మెటీరియల్ ఏముందో దాంతో మన బ్రీత్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అది సేమ్ ఇదే చేంజెస్ ఈ బయట అయితే మనం ఏదైతే ఫీల్ అవుతామో ఒకరోజు ట్రై చేసి చూడండి. ఒక వాటర్ బాటిల్ తీసుకోండి, నార్మల్గా బిస్లరీ వాటర్, దానిలో బ్లో చేయండి, దానిలో బ్లో వెళ్ళదు లోపలికి, అది బయటకు వచ్చిన ఫీల్ ఉంటుంది మీకు. లేకుంటే ఒక బ్యాడ్ స్మెల్ లాంటిది ఒకటి డెవలప్ అవుతూ ఉంటుంది బాడీ లోపల, అది మీ ఫీల్ కంపల్సరీ వస్తుంది అన్నట్టు ప్రతి ఒక్కరికి. అదే మీరు ఇంకొక గాజు బాటిల్ తీసుకోండి,
దాంట్లో బ్లో చేసినప్పుడు ఒక రకమైన సౌండ్ క్రియేట్ అవుతుంది. బాటిల్లో సౌండ్ క్రియేట్ అవుతుంది, మీ లోపల కూడా ఒక సౌండ్ క్రియేట్ అవుతుంది. ఒక పిత్తలో రాగిదో ఏదన్నా తీసుకొని బ్లో చేసినప్పుడు ఆ బ్లో మీకు వామ్నెస్ ఇస్తుంది, బయటికి వామ్ వస్తుంది. అది అంతెందుకు, ఒక హ్యాంకీ తీసుకోండి, ఒక కర్చీప్, ఒక టవల్ తీసుకోండి, నోటి దగ్గర పెట్టుకొని బ్లో చేస్తే బ్రీత్ మాత్రం బయటకు వెళ్తుంది, ఆ వామ్నెస్ మాత్రం హ్యాంకీని అలాగే పట్టుకొని ఉంచుతుంది. కొన్నిట్లలో చేస్తే, ఇంకా కొన్నిట్లలో చేస్తే, కొన్ని బాటిల్స్లో చేస్తే ఏమవుతుందంటే ఒక వేపర్ లాంటిది, ఒక వెట్ లాంటిది మనకు ఒక మిస్ట్ లాగా ఎట్లా అయితే వస్తుందో అలాగా వచ్చి మనకు మన ఫేస్కి టచ్ అవుతుంది అన్నట్టు. ఇలా ఇది అయితే ఏమైతే ఫీలింగ్స్ బయట మనం చూడగలుగుతామో ఆ ఫీలింగ్స్ మన లంగ్స్ కూడా చూడగలుగుతాయి. మన లంగ్స్ కూడా స్వెట్ అవుతాయి, మన లంగ్స్ కూడా స్ట్రెయిన్ అవుతాయి, లంగ్స్ కూడా టెన్షన్ అవుతాయి, లంగ్స్ కూడా రిలాక్స్ అవుతాయి. పుట్టి మన శరీరమే అలసిపోతుందని మనం ఎప్పుడు అనుకోకూడదు. మన ఆర్గన్స్ కూడా అలసిపోతాయి. మరి శరీరం ఇంతే అలసిపోయింది అనుకోండి, మనం పడుకుంటాము, మరి ఆర్గన్ అలసిపోతే పడుకోవడానికి ఉండదు కదా. కాబట్టి ఈ ప్రాణాయామ ఏమంటే దాన్ని రిలాక్స్ చేపిస్తుంది అన్నట్టు. ఇది దేన్ని రిలాక్స్ చేపిస్తుంది? ఒక లంగ్నే చేపిస్తుందా, ఒక డయాఫ్రమ్నే చేపిస్తుందా? కాదు, లంగ్ డయాఫ్రమ్ రెండింటిని యూజ్ చేసుకొని మిగతా ఆర్గన్స్ రిలాక్స్ అవుతాయి. మిగతా ఆర్గన్స్ రిలాక్స్ అయితే ఆటోమేటిక్గా లంగ్ రిలాక్స్ అవుతుంది అన్నట్టు. అలా ఈ సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది లోపల అంటే, మీరు ఎప్పుడైతే ఇన్హేల్ ఎక్సేల్ మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ సైలెన్స్ ఇంక్రీజ్ చేస్తుందో, ఆ ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ సిస్టమ్ కామ్ అయిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి ప్రాణాయామలో ఆటోమేటిక్గా మీకు మెడిటేషన్ వస్తుంది. కొన్ని ఆర్గన్స్ లోపల చాలా మందికి తెలియదు ఏమంటే, కొన్ని ఆర్గన్స్కి లైట్ ఉంటుంది లోపల. మనము ఎప్పుడైనా దేనైనా సర్జరీ చేసినప్పుడు మాకు తెలుసు ఇక్కడ ఒక ఆర్గన్ లైట్ ఇస్తుందని, ఒక ఆర్గన్ల నుంచి లైట్ వస్తుందని మాకు తెలుసు. అలా చాలా బ్రెయిన్లో వస్తుంది, చాలా ప్లేస్లలో అలా వస్తుంది. లివర్లో, టిప్ ఆఫ్ ద లివర్లో వస్తుంది, ప్యాన్క్రియాకి వస్తుంది, అలా చాలా ప్లేసెస్లో. అంటే లైట్ అంటే మనం ఈ టార్చ్ లైట్ లాగా కాకుండా అది డిఫరెంట్ కలర్ ఉంటుంది. ఇట్ మేక్ యూ టు సీ ఎవ్రీథింగ్ అన్నట్టు. మీ దగ్గర తెలంగాణలో మినుగురు పురుగు అని చెప్తారు కదా, నైట్ లైట్ వస్తుంది, ఒక ఇన్సెట్ లో ఇట్లా బ్లింక్ చేస్తూ వెళ్తుంది కదా, అలా బ్రెయిన్ లో కూడా అలా లైట్స్ అట్లాంటి లైట్స్ కూడా వస్తాయి. అదేమంటే దాంతో మన సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ సిస్టము పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే, నీ ఇన్హేల్కి ఎక్సేల్కి ఉండేటువంటి గ్యాప్ నీకు ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, ఆ ఇంక్రీజ్ అయ్యే గ్యాపే నీకు ప్రాణాయామకి మూలాధారం అన్నట్టు. ఆ గ్యాప్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళలేదనుకో, మనం ఎన్ని రోజులు ఇన్హేల్ ఎక్సేల్ మీద డిపెండ్ అయినా కూడా అది వేస్ట్ అన్నట్టు. ఉట్టి బ్రీత్ చేయడం జనరల్ గానే చేస్తాం కాబట్టి దానికి దీనికి ఏమి అది ఉండదు. యోగాలో మనం ఎందుకు ఇవన్నీ చేపిస్తామంటే, మనము ఇంక్రీజ్ చేసేటువంటిది ఆ లెంత్, ఆ మధ్యలో. దాన్ని మీరు కుంభక అనుకోవచ్చు, దాన్ని పాజ్ అనుకోవచ్చు, ఇంకా దానికి ఏదైనా పేరు పెట్టుకోండి, పర్వాలేదు. కానీ బిట్వీన్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ మధ్యలో వచ్చేటువంటి గ్యాప్ ఎవ్రీ టైమ్ ఇట్ షుడ్ బి గో మోర్, ఇంక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అండ్ ఇంక్రీజ్. నేను అడిగింది ఒకే క్వశ్చన్, దానికి అన్ని ఆన్సర్స్ ఎలా వస్తాయి? ఒకటే ఆన్సర్ రావాలి కదా. ఇవాళ నేను ఒకటి అడిగాను కదా క్వశ్చన్ లంగ్స్ గురించి, వేరే ఆన్సర్స్ ఎలా వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? రావద్దు కదా, ఒకటే ఆన్సర్ రావాలి కదా, అందరికి ఒకటే ఆన్సర్ తెలియాలి కదా. నేను మరీ చెప్పాను మీకు ఇక్కడ, ఆ రోజు చెప్పాను దాని గురించి, అందుకే నేను ఈరోజు ఈ క్వశ్చన్ అడిగాను. ఓకేనా? ఒకవేళ అది మనము చెప్పొచ్చు, లేదు సార్ 6 లీటర్స్ ఉంటుంది సార్, 5 లీటర్స్ ఉంటుంది అని చెప్పొచ్చు. నో, దట్ ఈస్ డిపెండ్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ అండ్ హెల్త్ టు హెల్త్. ఎవరైతే బాగా హెల్తీగా ఉంటారో, ఎవరైతే మంచి
మంచి ప్రోటీన్ ఫుడ్ Right. తీసుకుంటారో, basis. నాట్ హై ప్రోటీన్స్. హై ప్రోటీన్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. హై వైటమిన్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అన్నట్టు. మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటారో దాన్ని మనం ఏమంటాం యోగలో సాత్విక్ ఫుడ్. అదే రిచ్ ఫుడ్. సాత్విక్ ఫుడ్ ఈస్ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫుడ్ అన్నట్టు. సపోజ్ మనం ఎప్పుడైనా సాత్విక్ ఫుడ్కి అలవాటు పడి ఉంటే ఆయిల్ తినొద్దు, ఇలా తినకూడదు, అలా తినకూడదు అనే అలవాటు పడి ఉంటే మనకి ప్రాణాయామ చాలా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరము పడదు. తక్కువ చేసినా కూడా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు చికెన్ మటన్ తింటున్న వాళ్ళు తప్పు అని నేను చెప్పట్లేదు, కాకపోతే దే షుడ్ వర్క్ లిటిల్ ఎక్స్ట్రా. అలా అందుకోసం అని ప్రాణాయామలో ఈ వేరియేషన్స్ ఏం చేస్తాయంటే, ఈ వేరియేషన్స్ అంటే అనులోమ విలోమ, నాడి శుద్ధి, కపాలభాతి, నాడి శోధన, ఇవన్నీ డిఫరెంట్ ఎందుకు పనికొస్తాయంటే ఒక్కొక్క ఛానల్కి వెళ్ళడానికి మనకు ఎంత టైం అంటూ కావాలి. ఆ టైం మేనేజ్ కావాలంటే నువ్వు ఒకేసారి ఒక పెద్ద పైపులో చాలా నీళ్ళు వదిలేస్తే అది చాలా వెళ్ళిపోతుంది, నిదానంగా వెళ్ళిపోతుంది, లేకుంటే వెళ్ళిపోయి వేసి ఎంటీగా ఉంటుంది పైప్. ఇంకొకసారి నీళ్ళు వేసేవారు. అదే చిన్న పైపులోకించి ఎక్కువ నీళ్ళు వదిలితే ఫోర్స్గా వెళ్తుంది. దెర్ ఇస్ ఎ నో మిస్కమ్యూనికేషన్, మధ్యలో గ్యాప్ ఉండదు, కంటిన్యూగా ఫ్లో ఉంటుంది. అందుకే మనం ఈ వేరియేషన్స్ ఆఫ్ బ్రీతింగ్ చేస్తాము. మళ్ళీ లంగ్స్లో నేను మీకు చెప్పినాను 5 lobes ఉంటుంది. ఆ 5 lobes మనం ఎలా ఫంక్షన్ చేపిస్తాము, ఎలా ఫీల్ చేస్తాము, అది ఎలా ఫంక్షన్ చేస్తుంది, అది ఎలా హెల్తీగా ఉంటుంది, అది హెల్తీగా ఉండడానికి మనం ఏం తినాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు మనం బ్రీతింగ్ చేసిన లంగ్ హెల్తీగా ఉండదు కదా, చాలా తప్పు. మనం అలా అనుకోకూడదు. ఇప్పుడు నేను బ్రీతింగ్ చేస్తున్నానని చాలా మంది స్మోక్ చేస్తున్నారు అనుకోండి, అది హెల్తీ ఎలా ఉంటుంది, ఉండదు. నేను బ్రీతింగ్ చేస్తున్నాను కానీ టూ మచ్ ఆయిల్, బజ్జీ, మిర్చి, బోండా అవన్నీ తిన్నాం అనుకోండి, నేను ప్రాణాయామం చేస్తున్నాను కదా నాకేం కాదు అనుకుంటే తప్పు. నో, కాదు. అది హెల్తీగా ఉండడానికి మనం ఏం చేయాలో అవన్నీ చేస్తే మనకు అది ఏం చేస్తుందంటే ఇట్ ప్రొటెక్ట్ అదర్ ఆర్గన్ సిస్టమ్. ఈ ఆర్గన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే మన ఫింగర్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. ఆర్గన్ సిస్టమ్ కూడా అలా ఉంటుంది. ఇవి కూడా మనము ఏమనుకుంటాము, ఇవన్నీ డిఫరెంట్ సైజ్ ఉన్నాయి కానీ దానికి డిఫరెంట్ సేమ్ లెంత్ లోనే ఒక క్రియేటివిటీ జరిగింది. అన్నిటికీ ఒక లైన్, ఆ లైన్స్ అన్ని చూస్తే మళ్ళీ సేమే ఉంటాయి. మళ్ళీ అన్ని ఫోల్డ్ చేస్తే కూడా అన్ని సేమ్ సైజే వస్తాయి. సపోజ్ ఇవన్నీ మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు సేమ్ సైజ్ ఉంటే మనం ఇలా చేసినప్పుడు అది సేమ్ సైజ్ వచ్చేది కాదు. ఈ సేమ్ సైజ్ వస్తుంది కాబట్టి దీనికి ముద్ర అంటున్నాము. ఈ ముద్ర ప్రాణాయామకి చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అన్నట్టు. ముద్ర గురించి మాట్లాడేటప్పుడు నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ప్రాణాయామలో మనము ప్రతి దాన్ని కూడా ఒక 5 minutes లో చేసేస్తున్నాను నేను, అయిపోయింది ప్రాణాయామం. దట్ ఈస్ నాట్ కాల్ ప్రాణాయామం. ప్రాణాయామం అంటే మీరు అనులోమ విలోమ చేసినా చాలు, నాడి శుద్ధి చేసినా చాలు, కానీ కంప్లీట్ ఒక సర్కిల్ చేయాలి. ఆ సర్కిల్ ఏమంటే 19 to 0 కౌంట్. ఏ బ్రీతింగ్ చేసినా కూడా 19 నుంచి స్టార్ట్ చేసి 0 దాకా రీచ్ కావాలి. 19 నుంచి 0 దాకా రీచ్ వరకు మీకు అది ఎంత టైం అవుతుందో దట్ ఈస్ అప్ టు యూ. మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా నేర్పిస్తున్నారని అనుకోండి, 19 to 0 వరకు వచ్చే వరకు, సార్ 2 hours అవుతుంది కదా, ఏం చేయమంటే 9 to 0 చెప్పండి, 10 to 0 చెప్పండి, 11 to 0 చెప్పండి. కానీ వాళ్ళని ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన టార్గెట్ 19 to 0. 19 to 0లో వాళ్ళు పడుకుంటారా, వాళ్ళు కూర్చుంటారా, వాళ్ళు నిలబడతారా, వాళ్ళు డాన్స్ చేస్తారా, అది మీకు ఇష్టం లేదు. 19 to 0 వచ్చే వరకు దే విల్ గెట్ ఆల్ రిలాక్స్డ్, దే విల్ గో ఫర్ ఎ స్లీప్. మనకు ప్రాణాయామంలో మెయిన్ మనకు కావాల్సిన రిజల్ట్ ఏమంటే రిలాక్సింగ్ ద హోల్ సిస్టమ్. ఇది ఫిజికల్ గా మనం ఎంత ఎక్సర్సైజ్ చేసి ఏం చేసినా కూడా అంత రిలాక్స్ అవ్వకపోవచ్చు, కానీ ఒక్క బ్రీతింగ్ లో మాత్రం అది అంత బాగా రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్స్ అయ్యేది ఎలా అవుతుందంటే ఒక్కొక్క ఆర్గన్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ కి ఎక్కడ వరకు వస్తుందంటే మన బ్రెయిన్ వరకు వచ్చి, బ్రెయిన్ ఏం చేస్తుందంటే
వి ఆల్ ఆర్ రిలాక్స్డ్, యూ ఆల్సో గెట్ రిలాక్స్ అని చెప్పి పడుకోబెడుతుంది. అప్పుడు మనం దాన్ని నిద్రపోతున్నామని అనుకోవచ్చా? కాదు. నిద్రపోయినామంటే మనము అక్కడిక్కడ కదులుతాము. 5 minutes అని, ఇంకా 3 minutes అని, ఇంకా 2 minutes అని, ఇంకా పోస్టర్ చేంజ్ అవుతుంది. కానీ ప్రాణాయామంలో ఏమైనా నువ్వు ఒకే ప్లేస్లో, నువ్వు ఈ పడుకున్న ప్లేస్లోనే ఉన్నావు, కూర్చున్న ప్లేస్లోనే ఉన్నావంటే నీ టైం అయిపోయే వరకు, నీకు అవేక్ వచ్చే వరకు, అంటే నీకు మెలకు వచ్చే వరకు నువ్వు అదే పొజిషన్లో ఉంటావు. నీ అన్ని ఆర్గన్స్ రిలాక్స్ అవుతాయి, అన్ని వెయిన్స్ రిలాక్స్ అవుతాయి, అన్ని నర్వ్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది, ద హోల్ సర్క్యులేషన్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయ్యి మాకు చాలు, ఇంకా రిలాక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు లేచి కూర్చుంటారు. అప్పుడు యూ విల్ ఫీల్ వెరీ గుడ్, వెరీ ఫ్రెష్. ఇట్ ఇస్ లైక్ ఎ న్యూ లైఫ్ ఫర్ ఇంకొక కొత్త లైఫ్ అన్నట్టు. అది అలా ఇలా పనిచేస్తుంది అన్నట్టు. అందుకోసమని ఏది చేసినా కూడా ఒకటే రోజు అనులోమ విలోమ, నాడి శుద్ధి, ఇది అది అన్ని చేయకూడదు. ఎనీథింగ్ యూ సెలెక్ట్ వన్, ఫినిష్ దట్ వన్ ద డే. ఇంకొక రోజు ఇంకొకటి, ఇంకొక రోజు ఇంకొకటి. కాకపోతే సీక్వెన్స్ యూ షుడ్ నాట్ మిస్. ద సీక్వెన్స్ ఇట్ షుడ్ బి స్ట్రాంగ్, ఫిజికల్లీ ఇట్ షుడ్ బి స్ట్రాంగ్, దెన్ the mentally it should be strong, then the relax you will get properly, and it will increase the capacity of your pulse. That is much more important than the breathing. మనం ఎప్పుడు బ్రీత్ అది కాదు, మనకు కావాల్సింది బిట్వీన్ ద బ్రీత్ ఎంత గ్యాప్ ఉంది, అది ఎంత రిలాక్స్ అవుతుంది అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మీరు ఒక సీక్వెన్స్ చెప్పారు కదా, కపాలభాతి, దెన్ భస్త్రిక, దెన్ అనులోమ విలోమ. ఇప్పుడు కపాలభాతి, భస్త్రిక ఇప్పుడు చేయడానికి టైం, దానికే చాలా టైం పడుతుంది, 35 minutes అట్లా పడుతుంది. అనులోమ విలోమకు అప్పుడు టైం లేకపోతే తర్వాత చేసుకున్న సేమ్ ఇంపాక్ట్ ఉంటుందా, ఉండదా? సేమ్ టైం ఇప్పుడు 35 minutes చేయాల్సిన అవసరం లేదు, 3 minutes చేసుకోండి. అంటే ఎట్లా 3 rounds అవసరం లేదు, ఒక్క రౌండ్ చేయండి. ఓకే, అర్థమైంది కదా? 5 rounds అవసరం లేదు, సింగిల్ రౌండ్ చేసుకోండి. అలా మీరు కంఫర్టబుల్గా. బట్ కాకపోతే సీక్వెన్స్ మిస్ చేస్తే మీకైతే ఏ బెనిఫిట్ రావాలో, ఏ బెనిఫిట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏ రిజల్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏం మీరు రీచ్ కావాలనుకుంటున్నారో, దట్ వన్ యూ కాంట్ రీచ్. అంటే మరి మీరు 60 to 120 అలాగా మీరు చెప్పింది ఏంటంటే ఓ 2 వేరియేషన్స్ ఆఫ్ కపాలభాతి తీసుకుని, అది 360 భస్త్రిక 3 sets, 8 sets కన్సిస్ట్ ఆఫ్ 315s. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు 3 sets మీకు టైం లేదు, నో నీడ్ టు గో ఫర్ 3 sets, 1 set. బట్ కంప్లీట్ సేమ్ మీరు చెప్పిన ఆ కౌంట్ కి తక్కువ చేసిన కౌంట్ కి మరి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా? వేరియేషన్ 100% ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం కపాలభాతి 3 sets చేసినాం అనుకో, ఆ నెక్స్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం అది ఇంకా చేయలేము. ఇది ట్రూ, మీరు ప్రాక్టికల్ గా చూసారు కదా. చేపించిన తక్షణమే మీరు 90 నుంచి కాదు, 9 నుంచి 0 దాకా కౌంట్ చేయడానికి మధ్యలో ఆ కౌంట్ మర్చిపోయారంటే యూ గాట్ ద రిలాక్స్ అని అర్థం. దాన్ని మీ మైండ్ ఏం చేసిందంటే కామ్నెస్, కూల్, అంటే మీకు ఇంకా వేరే దేనితోటి సంబంధం లేదని వదిలేసినారు అన్నట్టు. నేను ఎన్నోసార్లు చెప్పాను మీరు కౌంట్ చేయండి అని. నో, ఒక 1, 2 చేస్తారు, దాని తర్వాత అయిపోతుంది, కౌంట్ ఉండదు అక్కడ, నో కౌంటింగ్. అట్లా మనం అట్లా అలవాటు చేయాలి. ఫస్ట్ కౌంట్ కూడా మనకు రాకూడదు, అంటే అంత డీప్ వెళ్ళిపోవాలి ఒకేసారి. ఇప్పుడు 21st మెడిటేషన్ డే ఏదో ఉంది కదా, ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే. ఒక కాన్ఫరెన్స్ ఉంది బెంగళూరులో, ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అని ఒక కాన్ఫరెన్స్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటే నేచురోపతిక్ డాక్టర్స్, బిఎన్వైఎస్ వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు అన్నట్టు, ఒక కాన్ఫరెన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఆ కాన్ఫరెన్స్ లో ఒక ప్రజెంటేషన్ చేస్తున్నారంట, ప్రొజెక్టర్ పైన, యోగ నిద్ర పైన, అండ్ ఓపెన్ ఎంఆర్ఐ చేసి చూపిస్తారంట వాళ్ళు. దాంట్లో బ్రెయిన్ ఎలాంటి టర్న్స్ తీసుకుంటుంది మెడిటేషన్ లో అంటే అంత బాగుంటుంది అన్నట్టు. బ్రీతింగ్ మనకు తెలియదు,
ఎంత బ్రీత్ తీసుకుంటామో, ఎక్కడికి వెళ్తుంది, అది ఏం చేస్తుంది, ఎలా పని చేస్తుంది, ఎక్కడ పని చేస్తుంది అట్లా అనుకుంటాము. మనం ఫిజికల్గా ఎంత పని చేస్తామో ఫిజికల్గా చేసింది చాలా 0.1% అన్నట్టు. బట్ బ్రీతింగ్ మీద చేస్తే అది అట్లీస్ట్ 1% చేసినా కూడా ఇట్ ఇంక్రీజ్ అవర్ లైఫ్ స్పాన్. ఓకేనా? మనిషికి ఏదైతే స్ట్రాంగ్ ఉండాలో ఆ ఏమైతే ఉండాలో అది ఎక్సర్సైజ్ చేస్తే రావు. ఎక్సర్సైజ్లో డెవలప్ కాదు, అది బ్రీతింగ్లోనే స్ట్రెంగ్త్ అవుతుంది. ఒక్క మేజర్ థింగ్ చెప్తారా? అయిపోయిందా? అయిపోయింది. ఓకే, బాయ్. ప్రీతి గాను వెంట శివన్. ఓకే, ఒక్క మేజర్ పార్ట్ గురించి చెప్పండి. స్పైన్ ఈజ్ ద మేజర్ పార్ట్ కదా బాడీలో. స్పైన్ కూడా ఎక్సర్సైజ్ తోటి జస్ట్ 1.1% డెవలప్ అయితే బ్రీత్లో 100% డెవలప్ అవుతుంది. స్పైన్ని మనం బయట సైడ్ నుంచి వెళ్ళి క్యాలిక్యులేట్ చేయకూడదు, ఇన్సైడ్ నుంచి వెళ్ళి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ప్రతి ఆర్గన్కి ప్రతి స్పైన్లో ప్రతి ప్లేస్లో ఒక హుక్ ఉంటుంది. ఆ హుక్కు ఒక హ్యాంగర్ ఉంటుంది. ఆ హ్యాంగర్కి ప్రతి ఆర్గన్ హ్యాంగ్ అయి ఉంటుంది. ఆ హ్యాంగ్కి ఒక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్లో సర్క్యులేషన్ ఉంటుంది. ఆ సర్క్యులేషన్ స్పైన్ స్ట్రెంగ్త్ చేస్తుంది. ఆ సర్క్యులేషన్ వరకు మనం బ్రీత్ చేయగలిగితే అప్పుడు మన లైఫ్ స్పైన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎలా తెలుస్తుంది సార్ అంతవరకు బ్రెత్ చేసామని? మనం చేస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. అంటే యూ విల్ ఫీల్ ఎక్కడ అవేర్నెస్ పడితే అక్కడికి వెళ్తుంది కదా బ్రెత్. నేను చెప్తున్నాను కదా, వి ఫీల్ అన్నట్టు మనం రీచ్ అవుతున్నాం అనేది ఒక ఫీల్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏమంటే నిన్నటికి ఈ రోజుకి ఒక రోజు పెరిగిపోతాం కదా మనం. ఒక రోజు వయసులో పెద్దవాళ్ళం అవుతాం కదా, అది బయాలజికల్గానే మాత్రం పెరుగుతుంది, నెంబరింగ్ మాత్రమే పెరుగుతుంది. కానీ నీ ఆర్గన్స్ కానీ దేంట్లో కూడా చేంజ్ ఉండదు. నువ్వు ఈరోజు ప్రాణాయామ చేసావంటే ఈరోజు నీ ఆర్గన్ ఏజ్ ఎంత ఉందో రేపు కూడా అంతే ఉంటుంది. రేపు కూడా చేసావంటే ఈ రోజుదే సేమ్ ఏజ్ ఉంటుంది. ఒక 5 days బ్యాక్ నువ్వు ప్రాణాయామ చేసావంటే 5 days నుంచి వెళ్ళి రెగ్యులర్గా ప్రాణాయామ చేస్తున్నావు అంటే 5 days కన్నా ముందు నీ ఏజ్ ఎంత ఉండేనో అప్పుడు ఆ ఆర్గన్ ఏజ్ అంతే ఉంటుంది. అంత వాల్యూస్ ఉంటుంది ప్రాణాయామలో. అంతేకాకుండా మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అయితే ఎలా ఉంటుందో, మనం ఏమైతే అనుకుంటున్నామో మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అని ఏమైతే అనుకుంటున్నామో, ఈ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు సొసైటీలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయడానికి ఏమంటే మనము 2 బ్రెయిన్స్ని సరిగా ఈక్వల్ లెవెల్లో పనిచేయకపోవడమే కారణం. కాబట్టి బ్రీత్ ఇట్ విల్ యాక్టివ్ యువర్ బోత్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ప్రాపర్లీ. అలా అండ్ బ్లడ్ క్లాటింగ్, చాలా మంది బ్లడ్ థిన్నర్స్ వేసుకుంటున్నారు. కారణం ఏంటి? ఆక్సిజనేటెడ్ సరిగా లేదని, బ్లడ్ క్లాట్ అయిపోతుందని. ఎందుకు క్లాట్ అవుతుందంటే ఆక్సిజన్ రావట్లేదు, వాళ్ళకి దొరకట్లేదని. కాబట్టి ప్రాణాయామ చాలా 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 హెల్ప్ చేస్తుంది అన్నట్టు. రెగ్యులర్గా ప్రాణాయామ చేసే వాళ్ళ నెయిల్స్ చూడండి, మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. వెరీ హెల్తీగా ఉంటాయి. నవీన్ నాలెండు బర్బేకిల్కి నెయిల్స్ చాలా హెల్తీగా ఉంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది, ఫంగల్ కనబడదు, గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ప్రాణాయామ చేయకుండా ఉండే వాళ్ళకి నెయిల్స్ అంత హెల్తీగా ఉండవు. ఇది ఫ్లాట్ అవుతూ ఉంటుంది, ఫింగర్స్ ఏజ్ వస్తూ ఉంటే ఇది ఫ్లాట్ అయిపోతూ ఉంటుంది. డిఫరెంట్ ప్రతి ఒక్క దగ్గర నెయిల్స్ పైన క్రాప్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటుంది. ఎవరైతే ప్రాణాయామ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా మౌత్ నుంచి స్మెల్ రాదు, థ్రోట్ ఇరిటేషన్ రాదు, థ్రోట్లో స్మెల్ రాదు. అవన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి. అవన్నీ చూస్తే మనకు వాళ్ళు ప్రాణాయామ చేస్తున్నారని అర్థమవుతుంది. సపోజ్ ప్రాణాయామ చేసే వాళ్ళు ఎక్కడైనా స్పిట్ చేశారనుకోండి, అది ఆ స్పిట్ చూస్తే మనకు కనబడదు, అంటే అది డ్రై అయిపోతుంది అన్నట్టు. ప్రాణాయామం ఎవరైతే చేయరో స్పిట్ చేస్తే అది లాంగ్ టైం అట్లా స్టెయిన్ అయ్యి అట్లే ఉండిపోతుంది, ఇరిటేట్ అవుతుంది. అది చూస్తే మనం
ఒక రకమైన ఫీల్ కలుగుతుంది. ప్రాణాయామ చేసే వాళ్ళు ఉమ్మిన కూడా తెలియదు, ఉమ్మారు వీళ్ళని. అలా ఎన్ని చేంజెస్ ఉంటాయి ప్రాణాయామంలో. అందుకోసమని ఈ వేరియేషన్స్ ఆఫ్ బ్రీతింగ్ చాలా 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 ఇంపాక్ట్ అవుతుంది సిస్టమ్ మీద. ఉట్టి సిస్టమ్ అంటే ఉట్టేదో హార్టో లివరో లంగో అని కాదు, ద హోల్ సిస్టమ్. ఎందుకంటే ప్రతి ప్లేస్కు ఆక్సిజన్ రిక్వైర్ కాబట్టి, ప్రతి ఏరియా కూడా రిక్వైర్ కాబట్టి, ఎక్కడో ఒక దగ్గర పంపించకుండా ప్రతి ప్లేస్కి పంపించడానికి మనం ట్రై చేస్తాము. ఆ ట్రై చేయడమే ఈ వేరియేషన్స్ ఆఫ్ ద బ్రీతింగ్. మినిమం ఎంత టైం కంపల్సరీ చేస్తే బాగుంటుంది? అదే, దట్ ఈస్ అప్ టు యూ అన్నట్టు. మనము దానికి ఎప్పుడో మన బ్రెయిన్ ని ట్రైన్ చేసుకోవాలి. ఇంతసేపు నేను చేయగలుగుతున్నాను, రేపు ఇంకొక 1 minute ఎక్కువ చేస్తాను, డే ఆఫ్టర్ టుమారో ఇంకొక 1 minute ఇంక్రీజ్ చేస్తాను అని అది మనల్ని డెవలప్ చేయాలి. మనం ఫోర్స్ చేసామనుకో బ్రెయిన్ ఇరిటేట్ అవుతుంది. బ్రెయిన్ ఇరిటేట్ అయితే ఆర్గన్స్ ఇరిటేట్ అవుతాయి. ఆర్గన్స్ ఇరిటేట్ అయితే మనం చేసినటువంటి ఆక్సిజనేటెడ్ పోయి డీఆక్సిజనేటెడ్ ఎక్కువ అవుతుంది లోపల. మనం అయితే దేన్నైతే డెవలప్ చేయాలనుకున్నామో అది డెవలప్ కాకుండా అది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, చాలా మంది టీవీ ముందు కూర్చొని కపాలపాతి చేయి ఇలా చేయి అలా చేయి ఈ ఫోర్స్ అవన్నీ తప్పు అని అందుకే చెప్తాం అన్నట్టు. అలా చేయకూడదు అన్నట్టు. మనల్ని మన బ్రెయిన్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి, మన ఆర్గన్స్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి. చేసినప్పుడే అది మనకు యూస్ఫుల్ అవుతుంది. నేను మిమ్మల్ని 10 hours చేయండి, 5 hours చేయండి అని నేను చెప్పలేను. ఎందుకంటే దట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ యువర్ లంగ్, దట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ యువర్ సర్క్యులేషన్ సిస్టమ్, కెపాసిటీ ఆఫ్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్. అందుకే మనం ఈ వేరియేషన్ ఆఫ్ బ్రీతింగ్ ఎందుకు చేస్తున్నామంటే, ఒక్కరోజు ఒక్క దగ్గరికి పంపించామో ఇంకొక రోజు ఇంకొక దగ్గరికి పంపించడానికి ప్రయత్నించుకునే ఈ వేరియేషన్స్ ఆఫ్ బ్రీతింగ్. అలాగే మనము ఎప్పుడైతే వేరియేషన్స్ ఆఫ్ బ్రీతింగ్ స్టార్ట్ చేస్తున్నామో మనకు తెలియకుండానే మన సింపథెటిక్ సిస్టమ్ ఏమవుతుందంటే మిమ్మల్ని మెడిటేషన్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఆ మెడిటేషన్ లెవెల్ మనం అనుకున్నట్టు స్లీప్ కాదు, దట్ ఈస్ ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్ అన్నట్టు. అట్లాంటి థింగ్ చాలా జరుగుతుంది లోపల, చాలా చేంజెస్ ఉంటవి. ఈ చేంజెస్ అన్ని కనబడాలంటే మనం మెడిటేషన్ చేసిన తర్వాత మనకు దొరికేటువంటి రిలాక్స్ ఒక్కటి మనం అబ్జర్వ్ చేస్తే చాలు, లోపల ఎన్ని చేంజెస్ అయినాయో మనకు తెలుస్తుంది. సింపాథెటిక్ యాక్టివ్ అవుతుందా సార్? సింపథెటిక్ అవుతుంది, నాన్ సింపథెటిక్ అవుతుంది, బోత్ పారాసింపథెటిక్. అంటే జనరల్లీ పారాసింపాథెటిక్ స్లోస్ యూ డౌన్ అండి, సింపాథెటిక్ యాక్టివ్ చేస్తుంది అంటారు కదా, కాదు? పాజ్ ఎంతసేపు ఇంక్రీజ్ అవుతే అంతసేపు ఆ రెండు పనిచేస్తూ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు ఇంతక చెప్పినట్టు నాడీ శుద్ధి కానీ అన్నం విలమ కానీ బట్ అవేర్నెస్ మనం ఎక్కడ పంపించాలి అక్కడ పంపిస్తాం కానీ పర్టికులర్గా అబ్డామిన్ థొరాసిక్ క్లెవిక్ అనేది అది తప్పు. నేను అదే చెప్పాను మీకు లాస్ట్ టైం. మీరు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, సెక్షనల్ బ్రీతింగ్ అని అబ్డమెన్ ఇట్ వోంట్ రీచ్ అబ్డమెన్. అలా వెళ్ళదు బ్రీతింగ్ ఎక్కడ కూడా. బ్రీతింగ్ ఒక ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్లోనే వెళ్ళాలి, అంతేసేపు వెళ్ళాలి. దాని తర్వాత అది పాస్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఫోర్స్ఫుల్గా సెక్షనల్ బ్రీతింగ్ బల్జ్ చేయి అబ్డమెనే బల్జ్ అవుతుంటుంది కానీ బ్రీత్ అక్కడికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండదు అన్నట్టు. అలా చేయకూడదు. ఎప్పుడైనా కూడా మనం ఏం చేయాలంటే, మనం చేసేది మొత్తం దేనికోసం అంటే మొత్తం దీనికోసం. ఇదొక్కటి బాగుంటే అన్ని బాగుంటాయి, ఇదొక్కటి బాగుండాలంటే మిగతా ఆర్గన్స్ అన్ని బాగుండాలి, అప్పుడే ఇది బాగుంటుంది. అందుకోసమని బ్రీతింగ్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రేపటికి హోంవర్క్ ఏం హోంవర్క్ చేస్తారంటే, ఏం చేస్తారు మీరు చెప్పండి సార్, ట్రై చేస్తా. 11 బ్రీతింగ్స్ ని షణ్ముఖి ముద్రలు చేయాలి. అర్థమైంది కదా? ఎలా చేస్తారు షణ్ముఖి ముద్ర? ప్రెస్ చేయకూడదు, లోపలికి ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. ఇలా ఇలా ఇలా
ఒక 11 బ్రీతింగ్స్ చేయండి. నాకు రిజల్ట్ రేపు చెప్పండి ఏమవుతుందో. ఓకేనా? రేపు కూడా క్లాస్ ఉంది. రేపు మీరు వచ్చేటప్పుడు ఒక గ్లాసులో వాటర్ తెచ్చుకోండి, ఒక చిన్న బౌల్ తెచ్చుకోండి. ఓకే, ఏమన్నా ఉంటే అడగండి. సార్ ఏ బ్రీదింగ్ అయ్యి 36 అవర్స్ పనిచేస్తుంది చెప్పారు కదా మీరు. రైట్. అప్పుడు మరి కపాలభాతి భస్త్రిక అప్పుడు టైం ఉందని చేసుకుని అనులోమ విలోమ ఈవినింగ్ చేయొచ్చా? ఏ ప్రాణాయామం కూడా మీ మీద, బాడీ మీద సేమ్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. మీరు దాన్ని మళ్ళీ రిపీట్ చేసినారనుకోండి, దానికి తెలిసిపోతుంది. ఈరోజు టమాటో కర్రీ ఇచ్చి నాకు అన్నం పెట్టారు, రేపు కూడా టమాటో కర్రీనే, ఎల్లుండి కూడా టమాటో కర్రీనే, అట్లా దానికి తెలిసిపోతుంది అన్నట్టు. అది వద్దు. ఏమంటున్నారు? ఈరోజు కపాలభాతి ఏం చేశారు? నార్మల్ కపాలభాతి చేశారు, రేపు ముఖ కపాలభాతి చేయండి, ఇంకొక రోజు బైపాస్ చేయండి. అలా ఒక్కరోజు ఒక్కటి చేసినప్పుడు ఇంకొక ప్రాణాయామం చేయండి. చాలు. చాలా ఎక్కువ ప్రాణాయామాలు చేసి బ్రెయిన్ ని ఇరిటేట్ చేయడం కంటే, ఆర్గన్స్ ని ఇరిటేట్ చేయడం కంటే ఒక్కటే ఒక ప్రాణాయామ చేస్తే యూ విల్ ఫీల్ మోర్ హ్యాపీ అండ్ మోర్ హెల్దీ. బట్ భస్త్రిక సేమ్ సేమే ఉంటుంది కదా సార్? ఎనీ వెరైటీ ఆఫ్ కపాలభాతి కాల్ బ్రిడ్జ్, దట్స్ ఇట్స్ ద సేమ్ సార్. బ్రిడ్జ్ ఇస్ ద సేమ్. బ్రిడ్జ్ రోజుకొక కొత్త బ్రిడ్జ్ చేస్తే ఎక్కడికి పోదాం మనం? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు జీతం ఇవ్వడానికి. ఫాలోడ్ బై అనులోమ విలోమ సార్. అనులోమ విలోమ. సో అయితే ఇప్పుడు అనులోమ విలోమ ఈవినింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా సార్? ఎప్పుడు ప్రాణాయామ. ఇప్పుడు చాలా మందికి ఒక బ్యాడ్ థింగ్ ఏముందంటే, పీరియడ్స్ వచ్చినవి ఆసన చేయొద్దు, బ్రీతింగ్ చేయొద్దు, తప్పు. దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. ఇంకొకటి, చాలా భోజనం చేసినాము ఇప్పుడు చేయొద్దు, తప్పు. బ్రీతింగ్ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది కాబట్టి దీనికి ఏం సంబంధం ఉండదు. ఏమంటే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి. ఎలాంటి చేయకూడదంటే క్రియాస్ చేయకూడదు. క్రియాస్ చేస్తే తప్పు అవుతుంది. తిన్నాకనే కపాలభాతి చేస్తే తప్పు అవుతుంది. ఓకే, టైం చాలా అయిపోయింది అనుకుంటా, సారీ. ఓకే, గుడ్ నైట్, నమస్తే, జై హింద్. థ్యాంక్ యూ సార్. తిన్నాక ఎంత గ్యాప్ పెట్టాలి సార్ కపాలభాతి? కపాలభాతి తిన్నాక చేయకుండానే మంచిది. అట్లీస్ట్ 45 minutes వరకు. బాయ్. గుడ్ నైట్, బాయ్ బాయ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. మేడం, డాక్టర్ వారు 2 నాస్ ఇలా క్లోజ్ చేయమన్నారు కదా, ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనం ఏమంటారు, మన టంగ్ ఉంటుంది కదా లిప్ లో, ఏదో రొటేట్ చేయమని నాకు అది అర్థం కాలేదు. అదొకటి నోస్ క్లోజ్